ఓం నమః శివాయ. కుమారుని జన్మదినం సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చాలనే మంచి ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తటూరు గ్రామం నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన జె. నరేందర్, సబితా దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. శివయ్య సన్నిధికి చేరుకుని స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామమైన యలమంచిలి గోత్రంపై ప్రత్యేక అర్చనలు చేయించుకున్నారు. కుటుంబమంతా కలిసి పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ताम्रो अरुणभूत भवेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रः रूपेभ्यः श्री पुण्यलिंगेश्वराय नमः. दिव्यमंगलनीराजनं दर्शयामि. नमः पार्वतीपतये हर 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 महादेव. शंभो शंकर हर हर नमः. शिवार्पणमस्तु. श्री पुण्यलिंगेश्वरः स्वामिये नमः. हर हर महादेव. शंभो शंकरः. अमृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुकीर्तिं प्रजां ददुः. भागधेयेनैवैनं प्रणेति ब्राह्मणपौरुषेय उद्धरीतो. ब्राह्मणो वै सर्वा देवताः सर्वा वीरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्तु सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति. तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्याणा श्रीनं कीर्तयेत् हेता एव देवता प्रीणाति. అనాథుల అన్నదానం నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను సమర్పించారు. హోమశాలలో సకల జీవరాశులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ యాగం పూర్తి చేశారు. ప్రజాపతిధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఈ సందర్భంగా స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జె. వెంకటరమణ గారి పుట్టినరోజును పురస్కరించుకొని తల్లిదండ్రులు జె. నరేందర్, సబితా గారులు వారి చెల్లి భావనా గారు అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తూ అభాగ్యుల కడుపు నింపిన సేవామూర్తి నరేందర్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈరోజు మా బాబు జంగిల్ వెంకటరమణది పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. పైన హాస్పిటల్ కానీ అనాథలకు ప్లస్ వాళ్ళ భోజన సౌకర్యాలు కానీ చాలా బాగున్నాయి. మేము కూడా తినడం జరిగింది. చాలా ఎంత అంత బాగున్నాయి. ఇక్కడ సౌకర్యాలు అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా బాగున్నాయి. ఇంత మా వంతు సాయంగా మేము చేయడం జరిగింది. ఇంకెవరైనా చేయొచ్చు. మేము కూడా మళ్ళీ సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. సో మా డాడీ లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటుండే వాళ్ళ మ్యారేజ్ డేకి ఇద్దామని, డొనేట్ చేద్దామని. కాకపోతే అది టైం కుదరలేదు. సో ఈరోజు వీలైంది. సో మేము ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా చేయాలని ఉంది. సో ఇక్కడైతే చాలా బాగుంది చూడడానికి. వచ్చిన వాళ్ళకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటే మనం బయట చాలా చేసుకుంటాం కదా బర్త్డేస్ కానీ ఎవ్రీ బర్త్డేకి. సో అక్కడ మనం రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా కూడా చాలా మనీ వేస్ట్ చేస్తాము ప్రతి మన డ్రెస్సెస్కి కానీ లైక్ డెకరేషన్కి అన్నిటికీ రెస్టారెంట్స్కి. సో అక్కడ పెట్టే మనీ ఏంటంటే ఇక్కడ ఇస్తే కొంచెం వాళ్ళైనా తిని కొంచెం హెల్తీగా ఉంటారు. సో ఇంకా ఎవరైనా అలా వేస్ట్ చేయకుండా వచ్చి ఇంకా ఇక్కడ డొనేట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో
రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.